రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సన్నబియ్యంతో పాటు పర్యావరణ రహిత బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే జిల్లాల్లోని ఎంఎల్ఎస్ గోదాములకు చేరుకున్నాయి. గోదాముల నుంచి రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాగులను సరఫరా చేస్తారు. ఈ పర్యావరణ రహిత బ్యాగులపై ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలను ప్రస్తావించడంతో పాటు అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమైన నినాదాన్ని ముద్రించారు. ఈ చొరవతో ప్రభుత్వం తన కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో సన్నబియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ప్రాధాన్యత ఇస్తోందని ఈ నినాదం ద్వారా తెలియజేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఈ బ్యాగులను పంపిణీ చేయడం ఒక మంచి అడుగుగా భావించవచ్చు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని లక్షలాది రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూర్చనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టింది. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాటు కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు అందించనున్నారు. జూలై 25 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. మొదటి దశలో 5.61 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయబడతాయి. జూన్ నెలలోనే 3 నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేసినందున జూలై, ఆగస్టు నెలల సరుకులు ఇవ్వలేదు. కొత్తగా మంజూరైన కార్డుల డిజైన్లు ఇంకా ఖరారు కానందున ప్రస్తుతం సీఎం, మంత్రి ఉత్తమ్ ఫోటోలతో కూడిన మంజూరు పత్రాలను అందిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి లబ్ధిదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవచ్చు.